ఈ దూర కడుపు ఈ మతరకం శాంతి ఈ గార్ధావసరం ఎక్కడ తగిలింది ఏమనగో బాబు పొద్దు గూగులు పోయిసాక నుండి లైట్లు దెబ్బతిన్నాయి తిరిగి తిరిగి టైర్లు కూడా దెబ్బతిన్నాయి సరే గాని అసలు లైట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి సరే గాని ఏమో ఎక్కడో చూసిన గుర్తుంది అది కాదు ఈ మూడు రోజులు కొండయ్య స్వామి గారి ఆశ్రమం చుట్టూ తిరుగుతుంటే నీళ్ళు అమ్ముతుంది నువ్వా అట్లో అట్లని కేకలేసింది నువ్వా పంతులు గారు అయిపోయింది పంతులు గారి పని పూర్తిగా అయిపోయింది ఎవరి పని అయిపోయింది తమ పరిస్థితి ఏదో పొన్నమ నాడు చంద్రుడు అయిపోయింది పరిస్థితి కూడా అయిపోయింది కదా నీకు ఆస్తుల పైన ఆకారం మిగిలింది అది భగవంతుడు ఇచ్చిన బహుమానం ఆస్తులతో పాటు ఆకారం కూడా ఒకప్పుడు ఉంటే కదా ఇప్పుడు పోవడానికి ఇంటికి వెళ్తే పక్కింటికి వెళ్ళు అంటున్నారు చేసుకుని పెళ్ళం కూడా గుర్తుపట్టే పరిస్థితి లేవు అంత పని జరిగింది సరే గాని పంతులు గారు ఇప్పుడు దాకా నీళ్ళు నడిచింది నువ్వు అదే ఆ పదాలు ప్రెసిడెంట్ గారి పదాలు అట్లో నడిచింది నువ్వా అది బిజినెస్ మాది వ్యాపారము సరే గాని వాటర్ బిజినెస్ ఏ మాత్రం అమ్ముతున్నా ఏ మాత్రం అమ్ముతున్నా నేను వ్యాపారం చేసి నీళ్ళు పెట్టుబడి లేని వ్యాపారం కాదు కాంపిటీషన్కి వస్తున్నారు దానికి కూడా ఉండా కొడుకులు ఇయ్యారు పనికి వాళ్ళందరూ ఎవడెవడో చెప్పుకొని పెట్టుబడి లేని పని శంకరరావు కొండయ్య స్వామి గారు శంకర్రావు అబ్బాయి దెబ్బతిన్నాడు పాపం బింది వండి అన్నారు అసలు బిందు కొనలేదు ముందు ఆర్డర్ తీసుకొని పోయి బిందు కోసం పోదాం అనుకుంటున్నారు అంటే ముందు ఆర్డర్ తీసుకొని పోయి బిందు తెచ్చుకుంటాం అవును ఇప్పుడు మామూలుగా మనం అమ్మే నీళ్లు మంచి నీళ్ళు ఫిల్టర్ వాటర్ సరే గాని పంతులు గారు అదేనే భగవంతుడు శరీరంలో అన్ని పెట్టాలి మర్చిపోయి ఉంటాడు ఏంటది సిగ్గు మనకు లేదు అదే అది ఉంటే అలా ఎందుకు పోయినా పరిస్థితి దాకా ఎందుకు వచ్చేది అది మంత్రి గారు ఇది నువ్వు ఓటర్లా నేను అప్పుడప్పుడు పోయేస్తున్నా చేసేది ఏముంటది ఉప్పు కారుతున్న శరీరం కదా ఊరుకుంటుందా ఎక్కడికి తినారా వ్యాపారం చేయడంలో ఎంత జాగ్రత్తగా చేసేవాళ్ళు ఏ ఊరమ్మ మంది ముందుకురా నీ అమ్మకం మాట ఏ ఊరమ్మ మంది లేవండి నన్ను గుర్తుపట్టలేదా అసలు ఆ ముండా మమ్మల్ని మనుషులు గుర్తుపట్టేది చేశారా శ్రీహరికుమారి చిత్రనండి ఎవరు పంతులు గారు ఎవరు మన అమ్మాయి చిత్ర అప్పుడు ఎంత ఉండేది అప్పుడు ఎంత ఉంది పని కూడా పనికి వచ్చేది ఏం చేస్తుంది నేను పంతులు గారి ఇంటికి పోయి దర్శన అరటికాయలు తెచ్చాను మా ఇంటికి పోదాం ఏం చెప్పేది నా పల్లెలో మేక తిన్నట్టండి గొర్రె తిన్నట్టు తింటాను అమ్మగారు మాది అమ్మ ఏది బతకనిస్తాను ఏ వస్తువు బతకలేదు అందుకనే సరే గాని అవును ఏంటి ప్రధాన పడ్డా నన్ను గుర్తుపట్టలేదా మీరు పట్టాక ఇప్పుడు అర్థమైపోయింది మరేం లేదండి మా అమ్మకి మా ఆస్తి అంత పోయిందని ఒక్కసారి పిచ్చి పట్టింది పిచ్చి పట్టింది మేమక ఎన్నాళ్ళకి నా పొద్దు గారు చల్లని వార్త నా కొండలో నీళ్ళు ఎంత చల్లని ఉన్నాడు లేకపోతే ఈ ముండలు కావాలి ఎందుకు పట్టింది అది కాదు ఎన్ని కాపురాలు తీసారే ముండలారా మీరు అసలు మమ్మల్ని పదార్థాలు చేశారు కదా ముండలారా అయితే అమ్మకి పిచ్చి పెట్టింది మరి అక్క పరిస్థితి ఎట్టుంది కళ్ళలో దేవుడు కనిపించాడు ఎవరు దేవుడు దేవుడు ఎవరు ఆయన శ్రీకృష్ణ పరమాత్ముడు ఎవరు శ్రీకృష్ణ పరమాత్ముడు ఎవరు ఆయన ద్వారకా నగరం ఓహో భగవంతుడు కృష్ణుడు పొద్దుగోగులు పోయిన నుండి ఎవరికి మాకు కనపడకుండా నీకెట కనపడ్డాడు శ్రీకృష్ణుడు
పుణ్యం చేసుకోవాలండి. అర్థం కాదు మంత్రి గారు. వాళ్ళంటే రోజుకి 7-8 సార్లు చేసుకుంటారు పుణ్యం. మనం పుణ్యం చేసుకోవడానికి అసలు మనం టైం ఆడతారు. ఎప్పుడు కనపడ్డాడమ్మా? తెల్లవారుజామున 4 గంటలకి. తెల్లవారుజామున 4 గంటలు పట్టపగల దీపంలో వాటేసుకొని ఉన్న సామాను మొత్తం పోల్చుకుంటారని తెల్లవారుజామున తెలియక జరుగుతున్నాడు. మనకెట్లా కనపడుద్ది? కనపడి సానవృత్తి మానేసి సన్యాసం పుచ్చుకోమన్నాడు. జరిగింది వారం తిన్నాడు దెబ్బ అయిపోయింది దేవారం. అయినా వాళ్ళని ఏం దొరికితే జింగశర్మ వంకీకరణ. సరే కానీ ఇట్లా ఇట్లా దగ్గరికి రా నీ అమ్మ కడుపు మాడ. చేతి కింద వారుగా ఉంటామని కదా. అది అమ్మకు పిచ్చి పెట్టింది. మరి అక్క పరిస్థితి ఉంది, మరి ఆయన పరిస్థితి ఉంది. అది సంగతి. నీ తప్పే నువ్వు మాత్రం ఎవరైనా చెబుతావు, ఎంతమంది చెబుతావు, నీ తప్పే ఉంది. అదే ఆ బిల్డింగ్ కట్టిన పిలవమన్నాడు. ఆయన పరిస్థితి ఉంది. ఎవరు ఆయన లైన్ లో ఉన్నాడు కాబట్టి పెద్ద బావ, మనం చిరిగిపోయాడు పాటు చిన్న బావ. ఏం అడ్జస్ట్మెంట్ అని అడ్జస్ట్మెంట్. ఆయన పరిస్థితి ఉందమ్మా. ఇట్లా చెప్పవే ఎడ కలిశాడు? కొండ స్వామి గారు మఠంలో చేరాడు చెప్పావు కదా. నీ అమ్మగారు మఠంలో చేరాడు. మరి నీకు ఇది ఎట్లా జరుగుద్ది? అదేనా నీకు ఇది? అమ్మాయి అదే అనుకుంటుంది. అది మన దగ్గర ఇంకేముంది? వ్యవసాయ వస్తువులు మొత్తం కట్టగట్టి మర్చిపోయినేసాం. మా వల్ల దగ్గర పని పందికొక్కలు కొట్టడానికి దాంట్లో పదార్థం మీరు ఎవరికి మిగిల్చారే? మాకు మిగిల్చను. అది కాదే నీకు ఫుడ్ ఎట్లా జరుగుతుంది అని. నా పేరు అక్క ₹1,00,000 ఉంచింది. చెప్పు. అక్క ₹1,00,000 ఉంచింది నా పేరు. నన్ను పెళ్లి చేసుకున్నోడికి 50,000, నాకు 50,000. నన్ను పెళ్లి చేసుకున్నోడికి 50, నాకు 50,000. పంతులు గారు కొంచెం దివినీవా? అది లాక్కోవా నువ్వు? ఏంది మనుషులు అది మొత్తం అన్ని దెబ్బతిన్నట్టుంది. ఎవరు అసలు ఏం అర్థం కాకుండా చేస్తారు. ఏం కావాలా? అదే దువ్వెన ఏమైనా ఉందా? ఏమనని దువ్వెన లేదు. దువ్వెన కావాలా? మన సకాలానికి ఒళ్ళు దాచుకోవడానికి బట్టలేదు. దువ్వెనుందా? దువ్వెంత మనకే పనే? ఏ మనిషి అసలు మన దగ్గర మనకే పనే? వాడు ఇందాక వెంకటేశ్వర గారు ఇచ్చినట్టు ఇది 100. మీ కష్టం ఉంచుకోండి. జాగ్రత్త కలిపి పోదాం. స్వామి గారు లేకూడదాము. ఆయన కూర్చుంటే 3 ఉత్తులు ఎత్తులేస్తారు. ఆయన ఇస్తాడు, మన పని అయిపోతాం. 3 కాదు 7 వేస్తారు. కూర్చున్న తర్వాత 7 వేస్తారు. నీకు పెళ్లి కావాల్సింది. నీకు కావాల్సింది పెళ్లి. చిన్నపిల్లలు చేసి నన్ను పెళ్లి చేయ అమ్మ అమ్మ కడుపు మాడ. మొన్న ఎండలకు బాగా ఎండిపోయింది. పిల్లడా నీ దగ్గర ఉందా? అదే అది మీరు ఎవరి దగ్గర ఉండిచ్చారు? మా దగ్గర ఉంటాను. అది కాదయ్యా, తాడుందా అని. తాడు